వ్యవసాయంలో మనం ఎన్నో సవాళ్లు చూస్తుంటాం కదా, మరి వీటికి సహజమైన పరిష్కారాలు దొరుకుతాయా? ఈరోజు మనం ప్రైమ్ జోన్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక సేంద్రియ విధానం. పంట ఆరోగ్యాన్ని ఇది ఎలా మెరుగుపరుస్తుందో వివరంగా చూద్దాం. అవును, ఇది ప్రతి ఒక్క రైతును ఆలోచింపజేసే ప్రశ్నే. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట ఒక్కసారిగా వాతావరణం మారిపోతే ఏమైపోతుందోనని ఒక భయం ఉంటుంది. మరి ఈ అనిశ్చితికి అసలు పరిష్కారం లేదా? నిజమేనండి. వ్యవసాయం అంటేనే ప్రకృతితో ఒక రకమైన పోరాటంలాంటిదే. అనుకోని వర్షాలు, భరించలేని ఎండలు, కొత్త కొత్త పురుగులు ఇవన్నీ ఒక ఎత్తైతే, పంట చేతికొచ్చాక మార్కెట్లో దొరికే ధర ఇంకో పెద్ద సవాల్. ఈ ఒత్తిళ్ల మధ్య రైతు నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. సరే, ఇన్ని సవాళ్లు ఉన్నాయి కదా, వీటన్నింటికీ ప్రకృతిలోనే ఒక సమాధానం దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. ప్రైమ్ జోన్ అనే ఈ సేంద్రియ విధానం సరిగ్గా అలాంటి ఒక భరోసానే ఇస్తోంది. ఇది మొక్కలకు ఎలా శక్తినిస్తుంది, వాటిని ఎలా కాపాడుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలీ ప్రైమ్ జోన్ ఏంటి? ఇది నేచర్ జోన్ ఆర్గానిక్స్ వాళ్లు తయారుచేసిన ఒక పవర్ఫుల్ ఆర్గానిక్ ప్రాడక్ట్ అన్నమాట. ఇది కేవలం ఉద్యానవన పంటలకే కాదు, చాలా రకాల పంటలకు వాడచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, ఇది పూర్తిగా సహజసిద్ధమైనదే. ప్రైమ్ జోన్ పనిచేసే విధానం చాలా సింపుల్. ఇది 2 పనులు ఒకేసారి చేస్తోంది. 1, మొక్క పెరగడానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. 2, దానికి హాని చేసే రోగాల నుంచి ఒక కవచంలా కాపాడుతుంది. అంటే ఒకేసారి ఫుడ్ అండ్ సెక్యూరిటీ అన్నమాట. దీని వెనకున్న సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రైమ్ జోన్లో బయోసెల్స్ ఉంటాయి. అంటే మనకు మేలు చేసే సూక్ష్మజీవులు. ఇవి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లా పనిచేస్తాయి. గాలిలో ఉండే నైట్రోజన్ను మొక్కకు అందించడం, నేలలో గట్టిపడిపోయిన ఫాస్ఫరస్ లాంటి పోషకాలను కరిగించి మొక్కకు అందేలా మార్చడం, ఇవే వాటి పని. అంటే మొక్కకు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు ఫుడ్ డెలివరీ చేసే ఒక స్మార్ట్ సిస్టమ్ లాంటిది. పోషణ మాత్రమే కాదు, రక్షణ కూడా చాలా ముఖ్యం కదా. ప్రైమ్ జోన్లో ఉండే బయోఫంగై అంటే మొక్కకు మంచి చేసే శిలీంధ్రాలన్నమాట. ఇవేం చేస్తాయంటే వేర్ల చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్లాగా ఏర్పడతాయి. దీనివల్ల చెడ్డ శిలీంధ్రాలు లోపలికి రాలేవు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మొక్కకు పర్సనల్ బాడీగార్డ్స్ లాంటివి. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా ఇది ఎంత బాగా పనిచేస్తుంది? ముఖ్యంగా ఆయిల్ పామ్ రైతులు ఎదుర్కొనే ఒక పెద్ద సమస్యకు ప్రైమ్ జోన్ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఆయిల్ పామ్ను నాశనం చేసే ఒక పెద్ద సమస్య గానోడెర్మా. దీన్నే వేరుకుళ్ళు తెగులు అంటారు. ఇది వేర్ల నుంచొచ్చి మొత్తం చెట్టునే చంపేస్తుంది. అయితే ఫీల్డ్ రిజల్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ప్రైమ్ జోన్ ఈ భయంకరమైన శిలీంధ్రాన్ని కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తోందని. ఈ వ్యాధిని ఆపటంతో పాటు ఆయిల్ పామ్కు ఇంకా చాలా లాభాలున్నాయి. ఇది నేలలో తేమను పట్టి ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల పోషకాలు నీటితో పాటు కొట్టుకుపోవు. అన్నిటికన్నా ముఖ్యంగా రసాయన ఎరువులు, మందుల వాడకం బాగా తగ్గుతుంది. దీనివల్ల రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమి ఆరోగ్యం కూడా చాలా కాలం పాటు బాగుంటుంది. ఇన్ని లాభాలున్నాయి. సరే, మరి దీన్ని ఎలా వాడాలి? సరైన పద్ధతిలో వాడితేనే కదా మనకు మంచి ఫలితాలొచ్చేది. దాని గురించి కూడా తెలుసుకుందాం. ఆయిల్ పామ్ పంటకు వస్తే ఎకరానికి 5 లీటర్లు వాడమని సిఫార్సు చేస్తున్నారు. ఈ డోస్ అనేది మొక్క వేర్ల వ్యవస్థను పూర్తిగా కవర్ చేసి దాన్ని బలంగా మార్చడానికి, అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి పర్ఫెక్ట్ అని తేల్చారు. వాడకంలో పంటను బట్టి కొంచెం తేడా ఉంటుంది. మామూలు ఉద్యానవన పంటలకైతే ప్రతి 20 రోజులకొకసారి ఇవ్వాలి. అదే ఆయిల్ పామ్ లాంటి దీర్ఘకాలిక పంటకైతే నెలకొక్కసారి ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే దీని ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. ప్రైమ్ జోన్ లాంటి ప్రోడక్ట్స్ చూస్తుంటే ఇవి కేవలం ఒక మందులా కాకుండా అసలు సేంద్రియ వ్యవసాయం భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకొక క్లూ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి సేంద్రియ పరిష్కారాలే వ్యవసాయానికి బలమైన పునాదులు. రసాయనాల మీద ఆధారపడటాన్ని తగ్గించి వాతావరణ మార్పుల్ని కూడా తట్టుకునే ఆరోగ్యకరమైన పంటల్ని పండించడంలో ఇవి చాలా కీలకం.